అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్న గెస్ట్ ఎవరో గెస్ట్ చేయగలరా? కొండారెడ్డి తమ్ముడు జక్కారెడ్డి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. పుష్ప 2 గురించి ఇంకొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ ట్రైలర్ కూడా రాబోతుంది అని టాక్ అయితే ఉంది. హైదరాబాద్లో జరగబోయే ఈవెంట్లో ఆ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారంట. సో పుష్ప 2కి సంబంధించి ఇంకేమైనా కొత్త విషయాలు మనకు తెలుస్తాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, హాయ్. హాయ్ అండి, హాయ్ హాయ్. సో జక్కారెడ్డి అని చెప్పాను, యాక్చువల్గా మీ ఒరిజినల్ నేమ్ షణ్ముఖ్. ఎస్ ఎస్ అవును, షణ్ముఖ్. పుష్పలో చూసినప్పుడు అంటే ఎవరు అసలు ఈ మనిషి, ఎవరు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ క్యారెక్టర్ని? అసలు బాగున్నారు చూడడానికి. అసలు మీ లుక్ కానీ, అంటే ఆఫ్ కెమెరా చూసినా కానీ మీ కట్అవుట్ చూస్తే పర్ఫెక్ట్. ఒక విలన్కి, ఒక యాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్, వాయిస్ కానివ్వండి, మీ లుక్ కానివ్వండి, పర్ఫెక్ట్గా ఉంది. అసలు పుష్పలోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు? పుష్ప అంటే యాక్చువల్గా సుకుమార్ సారు, నేను దీనికి ముందు క్షణం మనకు సినిమా చేశానండి, అడవి శేషు గారిది క్షణం మనకు సినిమా చేశాను. సో ఆ సినిమా ఆయన చూశారు. ఆ సినిమా చూస్తున్నప్పుడు నా సీన్ రాగానే నేను పాజ్ చేసి నాకు ఫోటో తీసి అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇచ్చి, ఈ ఆర్టిస్ట్ ఎవరు కనుక్కోండి అని చెప్పి అన్నమాట. సో అలా క్షణం చూసి ఆయనను రంగస్థలంకి పిలిపించారు. ఓకే. యాక్చువల్ రంగస్థలంకి ఆడిషన్ తీసుకున్నారు, ఆయన ఏదో క్యారెక్టర్ అనుకున్నారు కానీ కుదరలే. మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ ఆయనే, పుష్పవనికి మళ్ళీ ఆయనే పిలిపించి, ఈసారి మనం చేద్దాం, మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పి ఆయన ముందే చెప్పారు. సో అలాగా పుష్పలో వచ్చింది. సో ఫస్ట్ పుష్ప స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అల్లు అర్జున్ గారితో పుష్ప అండ్ ఇంకా పాన్ ఇండియాగా చేస్తున్నారు అప్పుడు. సో మీకు ఎలా అనిపించింది మీ క్యారెక్టరైజేషన్ కానీ, స్టోరీ కానీ మీకు చెప్పినప్పుడు? అంటే యాక్చువల్ ఫస్ట్ నా క్యారెక్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక 1.5 year తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ముందు నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో దాని తర్వాత లుక్ టెస్టులు జరిగాయి. చాలా క్యారెక్టర్, 3-4 క్యారెక్టర్లు అనుకున్నారు. దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ రావడంతో నాకు డౌట్, అసలు ముందైతే కన్ఫర్మ్ చేశారు క్యారెక్టర్ని, మంచి క్యారెక్టర్ అని చెప్పారు. తర్వాత లాక్డౌన్ వచ్చింది. ఒక 4-5 months మధ్యలో కాంటాక్ట్ లేదు, ఎవరు ఫోన్ లేదు. నాకు డౌట్, అసలు నా క్యారెక్టర్ ఉందా లేదా, ఎందుకంటే అంత పెద్ద సినిమా, సుకుమార్ గారి డైరెక్షను, అల్లు అర్జున్ గారి హీరో, ఫైనల్గా ఉంటుందా ఉండదని ఒక డౌట్. 3-4 క్యారెక్టర్లు చెప్పి ఫైనల్గా మంచి క్యారెక్టర్గా సెలెక్ట్ చేశారు, జక్కారెడ్డి క్యారెక్టర్కి. పుష్ప అంటే మీకు అంటే మ్యాక్సిమం త్రూ అవుట్ మంచి సీన్స్ అన్నీ కూడా మీ కాంబినేషన్ ఉంటాయి. అల్లు అర్జున్ గారి మీది కాంబినేషను, కొండారెడ్డి ప్లేస్ను కూడా పుష్పకి ఇచ్చేది మీరే, అక్కడ కూర్చోబెట్టి ఆ డీల్ సెట్ చేసేది కూడా. సో పుష్ప అంటే మీకు ఇప్పుడు చూసుకుంటే మొత్తం త్రూ అవుట్ ఏం గుర్తొస్తూ ఉంటుంది? నిజంగా అంటే లైఫ్ అండి అది. పుష్ప అనేది ఒక బ్రేక్ నాకు. ఇప్పుడు నేను దాని తర్వాత చేసిన సినిమాలు కానీ, బయట రికగ్నైజేషన్ కానీ, ఏదైనా కూడా పుష్ప వల్లే. అంటే నా లైఫ్ బిఫోర్ పుష్ప, ఆఫ్టర్ పుష్ప నేను చెప్పగలను. షూటింగ్ టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏంటి పుష్పకి సంబంధించి? వారికి చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 70 days పైన చేసాం. మారేడుమిల్లిలోని ఎక్కువ మ్యాక్సిమం షూట్ మారేడుమిల్లిలో చేసాం, ఫారెస్ట్లోని. ఆ కరోనా టైంలో, కరెక్ట్గా ఆ టైంలో సెకండ్ వేవ్ అవుతున్న టైంలో బాగుండేది అదంతా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ Part 1 టైంలో కొంచెం నాకు ఒక ఫైట్లోని కాలు దెబ్బ తగిలిందన్నమాట. లెగ్మెంట్ టేర్ అయ్యి ఒక బోన్ మల్టిపుల్ ఫ్రాక్చర్ అయింది నాకు, రైట్ లెగ్. సో అస్సలు కదలకూడదు అన్నారు డాక్టర్స్ ఎవరు. కానీ ఆ స్కెడ్యూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే పడిపోయాను నేను. అప్పుడు కానీ ఇంకా నేను రెస్ట్ తీసుకుంటే ఆ చేజ్ సీను మీరు చూస్తే వాటర్లోని హీరో వచ్చి నన్ను ఆయన కాపాడే సేవ్ చేసే సీన్ ఉంది కదా, అది ఫస్ట్ డే. ఆ చేజ్లో ఫస్ట్ డే పడిపోయాను నేను. అది సో అవ్వదు. సో ఫైనల్ కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా, మొత్తం టీం అంతా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, హీరో గారు కూడా. ఓకే. మొత్తం 15 days అంతా అలాగే చేయించారు అనమాట. సో ఓకే. ఆ సీన్లో కూడా ఇద్దరు పట్టుకుంటారు. అది యాక్చువల్గా నిజంగా దెబ్బ తగలడం వల్ల అది అలాగైపోయింది అనమాట. సో అందుకని ఫైట్లో కూడా కాలు మీద నరికినట్టు అలా చేసి అలా మేనేజ్ చేశారు. సో అంటే ఇంకా పుష్ప 2కి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా చాలా హైప్ ఎక్కువైపోయింది. పుష్పతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ మీద హైప్ అండ్ ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ సౌత్లోనే కాదు, నార్త్లో, అన్ని రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువైంది. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయారు, బొమ్మ బ్లాక్ బస్టర్ డెఫినెట్గా అని చెప్పేసి. సో పుష్ప 2కి సంబంధించి సో ఎలా ఉండబోతుంది? పుష్ప 2 ఎక్స్పీరియన్స్ ఏంటి? పుష్ప 2 డెఫినెట్గా Part 1 కన్నా చాలా హై లెవెల్లో ఉంటుందండి. యాక్షన్ కానీ మొత్తం అంతానే.
దాని ఎక్స్పీరియన్స్ అంటే అది ఇంకా సినిమా రిలీజ్ అవ్వలే కదా, రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా నేను పర్లేదు మంచి, అంటే నా క్యారెక్టర్ బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 45 to 50 days చేశాను. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మూవీకి సంబంధించి అల్లు అర్జున్ గారికి ఏంటి రియాక్షన్ ఏంటి? సెట్లో మీరు ఎట్లా? సెట్లోని చిన్న అంటే వచ్చిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే షూట్ లేదు, ఒక 2-3 days తర్వాత మళ్ళీ షూట్ పెట్టారన్నమాట. ఆయనకి అవార్డు వచ్చిన తర్వాత మొత్తం సెట్ అంతా ఆయన అందరు కంగ్రాచులేట్ చేశారు, చిన్న కేక్ కటింగ్ చేశారు సెట్లోని. అందరూ హ్యాపీ. అది ఆయనకు వచ్చినట్టు కాదు, ఇండస్ట్రీ మొత్తానికి వచ్చినట్టు. మీరు చూస్తే ఇండస్ట్రీ మొత్తానికి వచ్చినట్టే ఫీల్ అయ్యారు అందరూ. అందులో సెట్లో మేము ఆ సినిమా పనిచేస్తున్నాం కాబట్టి సినిమాలో మాకు ఇంకా కొంచెం పర్సనల్ బాండింగ్. అందరూ చాలా హ్యాపీ మాట. అందరూ పర్సనల్గా వెళ్ళి విష్ చేసి. అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఏం అబ్జర్వ్ చేశారు బాగా? ఆయన హార్డ్ వర్క్ అండి, హార్డ్ వర్క్. అది అంటే సినిమాలో ఇప్పుడు ఆయన మేకప్ ఉంటుంది, మీరు పార్ట్ 1లో చూస్తే ఆయన మేకప్ ఉంటుంది, కొంచెం డల్ మేకప్ కదా అంతానే, ఆ రగ్గడ్ మేకప్ కదా అంతా. అంటే ఏమంటారు, చాలా కంటిన్యూటీ. ఆయన చాలా జాగ్రత్త ఫాలో అవుతారు అనమాట. అంటే ఎక్కడైనా చిన్న డాట్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద ఎక్కడైనా చిన్న డాట్ పెడితే మీరు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది. అసలు మేకప్ విషయంలో చాలా, అంటే ఒకటని కాదు, డైలా ఆయన ఇది బేసిక్గా చిత్తూరు స్లాంగ్ అనేది ఇంతవరకు తెలుగు సినిమాలో అంతగా పెద్దగా వాడని ఒక స్లాంగ్. చాలామందికి కూడా తెలీదు, అంటే ఇంతకుముందు వాడారో తెలియదు కానీ ఇంత పెద్ద సినిమాలు ఇదే ఫస్ట్ టైం చిత్తూరు స్లాంగ్ వాడడం. సో ఎవరికి పెద్దగా స్లాంగ్ రాదు. ఒక తెలియని స్లాంగ్ని ఆయన నేర్చుకుని, ఇప్పుడు ఆయన మామూలు మాట్లాడమంటే ఇంక డైరెక్ట్గా చిత్తూరు స్లాంగ్లో మాట్లాడేస్తారు ఆయన, అంత ఇది. సో స్లాంగ్ నేర్చుకొని ప్రతిదీ ఆయన చాలా పర్ఫెక్షన్. ఆయన ఒక్కలే కాదు, డైరెక్టర్ గారు. ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్కి ఒక పర్ఫెక్ట్ హీరో దొరికితే రిజల్ట్ ఇలా ఉంటుంది అన్నమాట. సో అంటే స్టోరీకి సంబంధించి మా ప్రిడిక్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీగా స్టార్ట్ అయిన పుష్ప కొండారెడ్డి ప్లేస్లోకి వచ్చారు. తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా ఎదిగారు. ఎదిగిన తర్వాత ఇప్పుడు ఫహద్ ఫాజిల్తో ఉండే చిన్న గొడవ, అండ్ ఇంకా ఇంటర్నేషనల్గా అది మార్కెట్ ఇప్పుడు చెన్నై వరకు తీసుకెళ్లారు. నెక్స్ట్ ట్రైలర్లో చైనాను అనుకుంటా, మేబీ చైనా వరకు తీసుకెళ్తారేమో. సో ఇది ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళ బ్రదర్ అజయ్, సో వీళ్ళ ఫ్యామిలీతో చిన్న ఎమోషన్ సీన్స్, వాళ్ళతో కలిసిపోవడం, పెళ్లి సీన్స్ కూడా ఇవో ఉన్నాయి. సో ఇలా ఉంటుంది అనుకుంటున్నాం. ఏమంటారు? అనుకోవడం ఏముంది, అనుకోండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దరు. కానీ నాకు కరెక్ట్గా తెలియదు. అంటే నా పోర్షన్ వరకు నాకు తెలుసు. నేను లేని సీన్స్లో ఏం జరుగుతుందని నాకు తెలియదు. తెలిసినా కూడా చెప్పకూడదు. అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ ట్రైలర్ చూసిన తర్వాత. అంటే మ్యాక్సిమం నేను వచ్చిన వాళ్ళందరినీ అడిగాను, ఆ ట్రైలర్లో చూపించిన ఆ శవం ఎవరితో క్యారెక్టర్ చచ్చిపోయింది, సో అది కూడా ఈ గంధపు చెక్కలతో కాలుస్తున్నారు. నేను చూసాను మీమ్స్, చాలా మీమ్స్ ఇవన్నీ చూసాను ఇన్స్టాలో. అంటే ఎవరి ఊహాలది, ఎవరు వెర్షన్ వాళ్ళది. కానీ సినిమా చూడాలి అని. అంటే ఇంకంటే జాలిరెడ్డి మీ బ్రదర్ క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లో, అదే ఫస్ట్ పార్ట్లో పక్కన పెట్టేశారు. మీరేమో పుష్పతో ట్రావెల్ అవుతున్నారు. నెక్స్ట్ మరి మీ బ్రదర్ క్యారెక్టర్ కూడా ఉంటుందా పుష్ప 2లో? ఉంటుందండి, ఉంటుంది. ఈ జాతరకు సంబంధించి క్లైమాక్స్ సీన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతా. జాతర గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఆ సీన్ చాలా బాగుంటుందని చెప్పేసి. సో క్లైమాక్స్ ఉండొచ్చు అది. నేను లేను యాక్చువల్లీ, నేను జాతర సీన్లో నేను లేను. సో నాకు కరెక్ట్గా ఐడియా లేదు అది క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అని. కానీ జాతర సీన్ మాత్రం చాలా ఎక్కువ రోజులు చేశారు. దానికి రిహార్సల్స్ చాలా చేశారు. హీరో గారు అయిన మేకప్ మీరు చూస్తే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 60 days చేస్తే 60 days అదే మేకప్లో ఉండాలి. జనరల్గా అన్ని కలర్స్ మామూలుగా ఎవరికైనా ఎవరి స్కిన్ అయినా సరే అది ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ 60-70 days అయిన సేమ్ మేకప్ అదే గెటప్ వేసుకుని ఒక 70 days వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు అది. సో అంటే ఇప్పుడు ఈ షూటింగ్ మళ్ళీ అక్కడే మారేడుమిల్లిలోనే చేస్తారా మ్యాక్సిమం, ఇంకా ఎక్కడెక్కడ చేశారు? అంటే మారేడుమిల్లనే కాదు, కొంచెం మారేడుమిల్లి, కొంతేమో మన ఆర్ఎఫ్సిలో చేశారు. సో అండ్ ఇంకంటే మీకు ఈ పుష్ప 2లో బెస్ట్, మీకు బాగా బెస్ట్ అనిపించింది మీ సీన్, మీరు కాంబినేషన్లో ఉన్న సీన్ ఏదైనా ఉందా? ఉన్నాయండి. ఈ సీన్కి డెఫినెట్గా థియేటర్లో చాలా ఎమోషన్ అవుతారు, లేదంటే ఎవరు సీట్లో కూర్చోరు అనిపించేది ఏదైనా ఉందా? 2-3 సీన్స్ ఉన్నాయి. సో అంటే మీరున్న త్రూఅవుట్ సీన్స్ అన్ని మ్యాక్సిమం మీరు హీరో వెనక్కి ఉండుంటారు. ఆయన మ్యాక్సిమం అదే హీరో గారితో ఉన్నాయి, ఆయన లేకుండా కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి. అంటే మీరు అడుగుతున్న దానికి అన్నిటికీ నేను సమాధానం చెప్పలేను.
రిలీజ్ అయిన తర్వాత మనం ఇంటర్వ్యూ పెట్టుకుని ఉంటే అప్పుడు నేను చెప్పేవాడిని. ఇప్పుడు మీరు అన్నిటికీ నేను అని అంటున్నా అంతే. ఓకే. సో నిన్న జరిగిన ఈవెంట్ కానీ, మొన్న పాట్నాలో జరిగిన ఈవెంట్ కానీ, ఈవెంట్స్కి వస్తున్న ఫ్యాన్స్ అందరినీ చూస్తుంటే ఇప్పటివరకు ఎవరికి ఇట్లా ఈవెంట్ చేయడం కానీ అండ్ ఇంకెంత ఫ్యాన్స్ రావడం కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ రేంజ్లో ఉంది. నిన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా అందరికీ కూడా చాలా బాగా ఎక్కేసింది. అప్పుడే చాలా ఎన్నో క్రోర్స్కి వెళ్ళిపోయింది కదా వ్యూస్. సో మీకు ఆఫ్ కెమెరా పుష్ప 2 లేదని మెమరీ ఉందా అల్లు అర్జున్ గారు? ఉందండి. అదే యాక్చువల్ నాకు పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 గ్యాప్లోనే నాకు నా మ్యారేజ్ అయింది. ఓకే. సో ఆయన నేను పర్సనల్ అంటే ఆయన షార్ట్ గ్యాప్లోకి వచ్చినప్పుడు అసలు మ్యారేజ్ గురించి మాట్లాడడం, సో అదమాట. సో చాలా అంటే ఉన్నాయి, మాట్లాడుకుంటుంటాం కదా. ఆయన మాత్రం అంటే అందరితో ఒకేలా మాట్లాడతారు. ఏదో పెద్ద ఆర్టిస్టు, చిన్న ఆర్టిస్టు, సో కొత్తగా వచ్చి అలా ఏమి ఉండదు ఆయనతో. ఇప్పుడు కదా ఫస్ట్ పార్ట్ 1లో కూడాని, ఇప్పుడంటే ఇంకా నేను ఆల్రెడీ పార్ట్ 1 చేసి కొంచెం ఆయనకు తెలుసు కాబట్టి పార్ట్ 2లో మాట్లాడడం వేరు. పార్ట్ 1లో ఫస్ట్ డే నన్ను కలిసినప్పుడు కూడా ఆయన అలాగే మాట్లాడారు. ఓ మీరే చేస్తున్నారు జక్కారెడ్డి క్యాటరీ, మంచి క్యాటర్, అది బాగుంటుంది అది. సో ఆయన ఎప్పుడు అంటే అంటే స్థాయిని బట్టి అలాగే ఉండదు. పెద్ద ఆర్టిస్ట్ అయితే ఒకలాగా, చిన్న ఆర్టిస్ట్ అయితే అలాగే ఉండదు. అందరితో ఒకేలా ఉంటారు ఆయన సెట్లో కూడా అందరితో. సుకుమార్ గారి గురించి చెప్పాలంటే ఆయన డైరెక్షన్ ఇంకా అంటే చాలాసార్లు చెప్పి అందరూ చెప్పేది పెర్ఫెక్షన్ అండి. ఇంకా అంతకు మించి పెర్ఫెక్షన్ ఉండదేమో ఇంకా. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక 100% ఇస్తే ఎవరికైనా ఒక 80% పర్ఫెక్ట్గా, 90 అలాగే అలా కాదు, 100కి 100% పెర్ఫెక్ట్ అయినా. ఇది చాలాసార్లు చెప్పాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్, ఒక 4 ఆర్టిస్టులు ఉన్నారు ఫ్రేమ్లో, వెనకాతలో ఒక 50 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. జనరల్గా డైరెక్టర్ ఎవరైనా కెమెరా పెడితే ఈ 4 ఆర్టిస్టుల తాలూకా ఇదే మెయిన్ మనకి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు డైలాగులు చెప్తున్నారా లేదా అనేదే చూస్తారు. సార్ ఏం చేస్తారంటే ఈ 4 ఓకే, ఈ 50 మంది ఉంటారు కదా వెనకాతల, అక్కడ చివరిన ఒకడు ఉంటే వాడు కూడా కరెక్ట్గా చేయాలి. ఆడు కొంచెం అటు ఇటు తిరిగాడు అనుకోండి, ఇక్కడ ఇంత పెద్ద సీన్ జరుగుతుంది, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, సీరియస్గా ఉండాలి కదా నువ్వు కూడా సినిమాలో ఉన్నావు అంటే ఈ 4 కాకుండా 50 మంది కరెక్ట్గా యాక్ట్ చేయాలి. జనరల్గా అయితే ఎవరు పట్టించుకోరు కదా, అంత పర్ఫెక్ట్గా ఉంటారు ఆయన. సో ఆ పర్ఫెక్షన్ వల్లే కొంచెం డిలే అవుతూ వచ్చిందా? అది మంచిగా కదండి సినిమా. ఇప్పుడు మీరు పార్ట్ 1 కూడా ఇదే అన్నారు, డిలే అవుతుంది అది అని, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ వేరు కదా. సో పార్ట్ 2 కొంచెం రైట్. అంటే షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది అంటున్నారు. షూటింగ్ లేదు, షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది, డబ్బింగ్ ఇలాంటివన్నీ అవుతుంది. మీ క్యారెక్టర్ మొత్తం అయిపోయింది, కంప్లీట్ చేస్తారు? అయిపోయింది. సో ఎండింగ్ అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ గారు కొన్ని కామెంట్స్ చేశారు ప్రొడ్యూసర్స్కి సంబంధించి. సో అంటే క్రెడిట్ ఇవ్వాలని చెప్పేసి, లేట్గా వస్తున్నారని చెప్పేసి, ఇవన్నీ కొంచెం కాంట్రవర్సీ అవుతున్నాయి. అండ్ ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ యాడ్ అవ్వడం కూడా, ఆ క్రెడిట్ అనేది ఆయనకి మిస్ అవ్వడం, సంథింగ్ ఏదో అవుతుంది అనేసి అంతా కూడా అనుకుంటున్నారు. సో మీకు తెలిసిందేంటి? నిజం చెప్పాలంటే నాకు నిజంగా తెలియదండి. నేను కూడా ఇన్స్టాలోని మీమ్స్, సోషల్ మీడియాలో చూడడం తప్ప జనరల్గా అవుతుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అయినా కూడా అది ఇన్నర్ అంటే చాలా ఇన్నర్గా జరుగుతుండే కదా, మనకు తెలియదు అది. అదైతే అది అంటే రూమర్స్కి ఆయన మాట్లాడింది కొంచెం యాడ్ ఆన్ అయిందేమో, కానీ ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు. పుష్ప 2కి అంటే అంతా కూడా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది కొంచెం నెగిటివిటీ అనేది కొంచెం స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. సో అయితే ఇప్పుడు వైసీపీ నుంచి సపోర్ట్ ఎక్కువగా ఉంది అనేది వినిపిస్తుంది. ఈవెన్ అంబటి రాంబాబు ఇప్పుడు మాట్లాడారు పుష్ప 2కి సంబంధించి. సో వైసీపీ సపోర్ట్ ఎక్కువగా ఉంది మూవీ ఏమన్నారు, పుష్ప 2ని ఆపాలని చూస్తున్నారు. ఆ సినిమా ఎవరు కొంతమంది ఈర్ష్తో ఉన్నారు ఆ ట్రైలర్ చూసిన తర్వాత, బట్ ఎవరు ఆపలేరు. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది, నాకు కూడా చూడాలని ఉంది పుష్ప 2ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి ఆయన మాట్లాడడం. సో వైసీపీ సపోర్ట్ పుష్పకు ఉంది అని చెప్పేసి. అంటే సినిమా వేరు, పాలిటిక్స్ వేరు అండి, దాన్ని దీన్ని మనం కలపడం. ఒక నిజంగా సినిమాకి ఏదైనా ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా, ఎలాంటి ఇచ్చేసినా కూడా రిలీజ్ రోజు అదన్నీ ఉండదండి. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళు కూడా ఫస్ట్ డే చూస్తారు. ఊరికే ముందే మాట్లాడడం, కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు. కానీ సినిమాని పాలిటిక్స్ మనం కలపకూడదు, అది వేరు ఇది వేరు. ఏ కామెంట్స్ అయినా జరగనివ్వండి, సినిమా అంతే, సినిమాని మనం సినిమాలాగా చూడాలి. అండ్ ఇంకా మీ ఈ పుష్ప జర్నీలో అజయ్ ఘోష్ గారు, ఈవెన్ సునీల్ గారు, అనసూయ గారు, ఫహద్ ఫాజిల్ వీళ్ళంతా ఉన్నారు. సో ఒక్కొక్కరి గురించి వాళ్ళ కాంబినేషన్ సీన్స్ చేస్తున్నప్పుడు
సో వాళ్ళతో మీరు ఆఫ్ కెమెరా మళ్ళీ ఏదైనా డిస్కస్ చేస్తున్నప్పుడు సో మీరు కొంచెం కొత్త కదా, సో వాళ్ళతో కంపేర్ చేస్తే సో ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నారు, ఎవరితో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అనేది? యాక్చువల్లీ నేను ఫహద్ ఫాజిల్ గారిది పార్ట్ 1లో కూడా చేశాను, కానీ ఆయనకి నాకు కాంబినేషన్స్ ఏం లేవు. పార్ట్ 2లోనే అంటే ఒక సీన్లోనే ఆయన ఎదురుగా నించుంటాను నేను. ఆయన మనం అంటే బేసిక్గా ఆయన గురించి తెలుసు కదా, మనం అల్టిమేట్ యాక్టర్, ఆయన బెస్ట్ యాక్టర్. సో ప్లస్ మొత్తం కళ్ళతో యాక్ట్ చేస్తారు కదా ఆయన ఎదురు ఇంత డిస్టెన్స్లో కూర్చుని ఉన్నా. ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత రియాక్షన్ ఇవ్వాలి. ఓకే, ఏదో రియాక్షన్ ఇవ్వాలి. ఒక ఇద్దరు ఆర్టిస్టులు ఉంటాం, రియాక్షన్ ఇవ్వాలన్నమాట. ఆయన కళ్ళతో ఏంటి ప్లస్ ఏంటి, ఆయన అసలు తెలుగు కాదు, తెలుగు ప్రాంప్టింగ్ కూడా తీసుకోడు ఆయన. అండ్ డైలాగ్ చదివి నేర్చుకొని డైలాగ్ చెప్తారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టింగ్ లేకుండా, పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టింగ్ లేకుండా చెప్తారు. జనరల్గా సుకుమార్ సార్ స్కూల్లో ఏంటంటే ప్రాంప్టింగ్స్ లాంటివి ఉండవు. ఎవరైనా సరే డైలాగ్ నేర్చుకొని చెప్పాలి. ఎందుకంటే ప్రాంప్టింగ్ ఇస్తే అది పోతుంది. అంటే నేర్చుకొని చెప్తేనే మనకి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆయన మలయాళీ, ఆయనకి తెలుగు రాకపోయినా కూడా ఆయన తెలుగు డైలాగులు నేర్చుకొని చెప్పేవారు. ఆయన యాక్ట్ చేసిన తర్వాత ఆయన కళ్ళతో యాక్ట్ చేస్తాడు కదా, అలా చూస్తూ నేను నా పక్కన ఒక ఆర్టిస్టు మా రియాక్షన్ ఇవ్వడం మర్చిపోయాం. అలా చూస్తూ అనిపోయామాట. కట్కడే అంటే ఓకే సరే అని మళ్ళీ చేసాం. అసలు అంటే మెస్పరైజ్ అవుతారు అంటారు కదా, అలాంటి పెర్ఫార్మర్ ఆయన. సో ఆఫ్ కెమెరా ఏమైనా మాట్లాడారా? యా ఓకే, అంటే ఎక్కువ కాదు, ఓకే పక్కన ఉన్నప్పుడు 2-3 మాటలు అంతే. సునీల్ గారితో? యా సునీల్ గారు అంటే పార్ట్ 1లో కూడా ఆయనకి నాకు కాంబినేషన్లో, పార్ట్ 2లో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి. అదే అంటే ఇప్పుడు ఆయన మొత్తం ఇండియా మొత్తం అది ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ లేకుండా ఇంకా అసలు అన్ని లాంగ్వేజ్ల్లో చేస్తున్నారు ఆయన. అంటే ఇందులో వాళ్ళ క్యారెక్టరైజేషన్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అక్కడ. అంటే ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది పుష్పలో, కానీ 2కి వస్తే అనసూయ గారి క్యారెక్టర్ కానీ సునీల్ గారి క్యారెక్టర్ కానీ వీళ్ళది కొంచెం క్యారెక్టరైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఫహద్ ఫాజిల్ గారిది జస్ట్ ఎండింగ్లో చూపించారు కాబట్టి సో వీళ్ళందరి క్యారెక్టర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అది అవునండి, ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా చూడొచ్చు. దీంట్లో పార్ట్ 2లో ఉంటుంది మెయిన్. యాక్చువల్గా ఫహద్ ఫాజిల్ గారు పార్ట్ 1 ఎండింగ్లోనే వస్తారు కదా, సో మెయిన్ ఆయన ఉంటుంది పార్ట్ 2లో అంతా. సో ఇప్పుడు అంటే ఎక్కువగా నార్త్లో కూడా ఎక్కువగా ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో అందరికీ రిలేట్ అయ్యేలాగా సబ్జెక్ట్ విషయంలో ఏమైనా కొంచెం పుష్పకి దీనికి ఏమైనా చేంజెస్ ఏమైనా జరిగినాయా? పుష్పకి దీనికి అంటే సబ్జెక్ట్ విషయంలోనా? అంటే ముందు స్టోరీకి సంబంధించి పార్ట్ 1 అంటే రిజల్ట్ బట్టి కొంచెం పార్ట్ అలా ఏం జరగదు. కథ పరంగా ఏం మార్పులు ఉండవు. ఫస్ట్ అనుకున్న కథనే సుకుమార్ సార్ అలాగంటే రిజల్ట్ బట్టి మార్చడం అలా ఉండదు. ఫస్ట్ అనుకున్న కథే, కాకపోతే స్కేల్ మారుతుంది అంతే. అంటే కొంచెం స్కేల్ కొంచెం నెక్స్ట్ లెవెల్లో మేకింగ్ ఉంటుందేమో తప్ప కథలో చేంజెస్ ఉండవు. మీరు పుష్ప చేస్తూనే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు కవర్ చేస్తున్నట్టున్నారు. చేస్తూనే చేస్తారా, గ్యాప్లో చేస్తారా? గ్యాప్లో అంటే చేస్తూనే చేయలేదు. పెద్ద ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు, చాలా తక్కువ. అంటే కాకపోతే అంటే ఏంటంటే పుష్పలోని కొంచెం డేట్స్ చాలామంది ఆర్టిస్టులకు ఉండేదే. పుష్ప వల్ల కొంచెం బయట సినిమాలు ఒప్పుకోవడం అవ్వదన్నమాట. ఎందుకంటే పెద్ద సినిమా ఇది, అంతమంది ఆర్టిస్టులని వాళ్ళు ఒకేసారి అందరి డేట్లు కుదరాలంటే చాలా కష్టం. ఎందుకంటే చేస్తున్న అందరూ ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఫహద్ ఫాజిల్ గారి దగ్గర నుంచి రావు రమేష్ గారు, సునీల్ గారు, అనసూయ గారు, అజయ్ గారు, ఇలా చాలామంది పెద్ద లిస్ట్ ఉంది. ఇంతమంది ఆర్టిస్టులు అందరినీ ఒక స్కెడ్యూల్కి అందరి డేట్లు దొరకడం అనేది చాలా కష్టం. సో మ్యాక్సిమం అలాంటప్పుడు కొంచెం డేట్లు అన్నీ కొంచెం బ్లాక్లో ఉంటాయన్నమాట. సో దానివల్ల అవ్వలేదు. కానీ ఇప్పుడు 2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేయొచ్చు. పార్ట్ 1 అయిన తర్వాత చేశా. పార్ట్ 1కి పార్ట్ 2కి గ్యాప్లోని కొన్ని సినిమాలు చేశాను. పార్ట్ 3 కూడా ఉంటుందని ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది అన్నారు. సో మీకు పుష్ప 1కి పుష్ప 2కి కంపేర్ చేసుకుంటే ఏది బాగా కిక్ ఇచ్చింది? అది 2 తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. అంటే యాక్టింగ్ వైజ్ మీ క్యారెక్టరైజేషన్ పుష్ప 1 అండి. 1నేనా? ఓకే రైట్. సో మీ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే ఓకే. సో దీనికి సంబంధించి పుష్ప 2కి సంబంధించి ఇంకా ఏమైనా ఎవరికి తెలియని ఒక చిన్న లీక్ ఆర్ ఏదైనా? పెద్ద పెద్ద ఆర్టిస్టులే చెప్పరు, నేను చెప్పారంటే పిలిచి కొడతారు సార్ నన్ను. ఓకే, లీక్ లాంటివి ఏం లేదు. ఓకే రైట్. సో మెమరీ అంటే దీనికి సంబంధించి ఇంకా
ఇంతకుముందు చెప్పారు అదేనా Yeah. అల్లు అర్జున్ గారు మ్యారేజ్ విషయంలో. అంటే అదని కాదు, జనరల్ కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నాం అంతే. పార్ట్ 1 కంటే ఏదో ఒక ఇది జరిగింది కాబట్టి అది. సో పార్ట్ 2లోని పార్ట్ 2 ఏమైపోయిందంటే చాలా ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ మాట. స్టోరీ చాలా పెద్ద, అంటే పార్ట్ 1 కన్నా స్టోరీ వైజ్ పార్ట్ 2 చాలా ఇది కదా. సో ఎక్కువ డేస్ ఇది అంత ఓవరాల్ అన్ని డేస్లో నేను చేసిన 50 డేస్ అనేసరికి ఒకేసారి ఉండదు. ఒక 5 డేస్ ఒకసారి, ఒక 10 డేస్ ఒకసారి. సో అలాగ ఓవరాల్ ఈ 2 yearsలో 50 డేస్ అనేది. సో అందుకని లేదు. పార్ట్ 1లో ఏమైందంటే మేము నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ రోజులు కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు మారన్మల్లో కానీ వరుసగా డైలీ షూట్ ఉండేది అన్నమాట. పార్ట్ 2 వచ్చేసరికి చాలా కథ వేరు కదా, కథ వేరు. పార్ట్ 1లో మా క్యారెక్టర్స్ ఎక్కువ ఉండేది. పార్ట్ 2లో మెయిన్ హీరో గారు విలన్ గారు, సో వాళ్ళే ఉన్నాయి కదా. సో అందుకని కొంచెం పార్ట్ 1 కన్నా మెమరీస్ కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే పుష్ప అనేది ఒక చాలా మంచి మెమరీ, లైఫ్ లాంగ్ క్యారీ చేసే మెమరీ అది. క్యాష్వా క్యారెక్టర్కి సంబంధించి దానివల్ల కూడా కొంచెం డిలే అయ్యింది. ఆ మధ్యలో చిన్న ఇష్యూ ఏదో జరిగింది. సో దానివల్ల కూడా కొంచెం డిలే అయ్యింది. డిలే ఉండదండి, ఆయన క్యారెక్టర్ కొంచెం డిలే ఎందుకంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవును, డిలే ఏం లేదు. డిలే అంటే దాని గురించి షూటింగ్ ఆపే అదేం లేదు. వేరే సీన్లు జరుగుతుంటాయి. మా ఏదో 1 week ఉంటే 1 week తర్వాత తను వచ్చాడు, వెంటనే వచ్చేసాడు, షూటింగ్స్ ఏవో చేస్తున్నాడు. సో సూపర్. సో మీరు సినిమా గురించి ఇంకా తెలుసుకుందామని మేము అనుకున్నా కానీ మీరు అసలు రివీల్ చేసేలా లేదు. రివీల్ చేసే పరిస్థితి కాదు. కావాలంటే రిలీజ్ అయిపోయిన తర్వాత కావాలంటే మనం అప్పుడు కావాలంటే రివీల్ చేస్తా. ఓకే, అప్పుడు రివీల్ చేయడానికి అంటారా? అంటే ఎక్స్పీరియన్సెస్ మాట్లాడడానికి చాలా ఉంటాయి అనుకున్నప్పుడు, బట్ ఫైనల్గా అంటే ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలాగా కొంచెం ఎక్స్పెక్టేషన్ పెంచేలాగా ఏమైనా చెప్తారా? ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు థియేటర్కి వచ్చి? ఇప్పుడు పుష్ప 1లోని ఈ మ్యానరిజం మొత్తం వరల్డ్ మొత్తం తిరిగింది కదా, అలాంటివి 2లో ఒక 2-3 ఉంటాయి. ఓకే, దానికి మించి ఉంటాయి. అలాంటి మ్యానరిజంకి మించి పుష్ప 2లో ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ అంతా అదే ఉంటుంది. సో డెఫినెట్గా మళ్ళీ మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు తప్పకుండా డెఫినెట్గా ప్రతి సీన్ గురించి ఎలా వచ్చింది, ఏం చేశారు అప్పుడు అనేది డెఫినెట్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో ట్రై చేశాను, ఈ రోజుకి స్టూడియో వరకు వచ్చారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.